మొన్న ఈ మధ్య రీసెంట్గా తెలంగాణలో ఒక మంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో అంటారు కదా, మా పార్టీ కానీ ఇక్కడ గెలిచి ప్రభుత్వం చేస్తే స్కూల్ పిల్లలకి బొట్టు గాజులు కంపల్సరీ చేస్తాము అని. ఇప్పుడు పనికొచ్చేవి అవే, విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ జీవితానికి పనికొచ్చేవి ఏంటంటే బొట్టు గాజులు, పసుపు, కుంకం, కాటుక, గోరింటాకు, పారాణి, మల్లెపూలు, జడ కుచ్చులు, వాలు జడ, పట్టీలు, ఇవి కావాల్సింది. ఇక్కడ నేను ఏ విధమైన ఆచారాలని కూడా ఏమాత్రం అవమానించడం లేదంటే నాకు చాలా గౌరవం. నేను ఎప్పుడు కూడా ఈ విధంగా బొట్టు సింధూరం ధరించి అలంకరించుకొని ఉంటాను చక్కగా. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే స్కూల్లో ఏం నేర్పాలి, స్కూల్కి ఏం అవసరము, మీరు ఏం నేర్పాలనుకుంటున్నారు, దీని గురించి మాట్లాడుతున్నా. ఈ మధ్య రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో నీట్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చేశారు. చిత్రకూట్లో ఒక అమ్మాయి తన స్నేహితుడితో కలిసి ఆ ఫారెస్ట్ దగ్గర రైల్వే ట్రాక్ వైపున అటు ఏదో వెళ్ళింది. అక్కడ ఒక గ్యాంగ్ చేరేసి ఆ అమ్మాయిని పాపం చాలా దారుణంగా ఆ అబ్బాయిని అడ్డుపడకుండా చెట్టు కట్టేసి సామూహిక అత్యాచారం చేశారన్నమాట. జితేంద్ర చేసిన వాడిలో మెయిన్ క్యాండిడేట్ పేరు జితేంద్ర అలియాస్ భోలా అంట వాడి పేరు. వాళ్ళని అక్కడ పట్టుకొని ఇక నిందితుడు ఏదో దాక్కున్నాడు అనేసి దాన్ని కౌంటర్ చేశారు. స్పెషల్ ఆపరేషన్ రకరకాలు చెప్తున్నారు. మొత్తానికి ఎన్ని చెప్పినా కూడా ఒకటి, ఆ అమ్మాయి రేపుకి గురైంది, గ్యాంగ్ రేపుకి గురైంది. ఆ పిల్ల జీవితం నాశనమైనట్టే కదా. వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర పోలీసులు వెతికితే గన్నులు, రైఫిల్స్, బుల్లెట్లు మొత్తం దొరికాయి అన్నమాట. అంటే ఏంటంటే చట్ట వ్యతిరేకంగా ఆయుధాలని, గన్స్ని, హత్యారా పట్టుకొని తిరుగుతున్నారు అనమాట. ఈ జితేంద్ర అనేవాడు మరి పేరుని బట్టి హిందువే కదా. ఇప్పుడు ఈ చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే ఒక అమ్మాయి గ్యాంగ్ రేపుకి గురయ్యింది, దుండగుల చేతిలో దుండగులు అనేస్తారు. పెద్దగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినట్టు లేవు. అదే జితేంద్ర ప్లేస్లో వాడే జిలానియో ఉంటే దుమ్మురైపోయింది అది సోషల్ మీడియా. నేనేమంటానంటే ఒక అమ్మాయి గ్యాంగ్ రేపు గురైంది ఏ మతం వాడి చేతుల్లో అయినా సరే దాని జీవితం నాశనం అయిపోతుందా, అయిపోదా? నాశనం అయిపోతుంది కదా. ఆ పిల్ల జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? అవతల వాడు రాక్షసత్వం, వాడి పైశాచికత్వం, వాడి సైకోయిజం, వాడి దుర్మార్గం. దాన్ని సమాజంలో అణిచే ప్రయత్నం చేయాలి కదా. దానికి మతపరంగా ఎందుకు పొలమడము? ఈ జితేంద్ర చేస్తే ఆ అమ్మాయి మీద ప్లాండ్గా హిందువులే వెనకుండి జితేంద్ర అనేవాడు వీడి టీం తోటి ఈ రైఫిల్స్, గన్నులు, కత్తులు, కటార్లు వాడికి ఇచ్చి ఆ అమ్మాయిని రేప్ చేపించారు అని ఎవరన్నా అంటే ఎలా ఉంటుంది? ఎవరన్నా అన్నారా అలాగా? ఒక ఆడపిల్లని గ్యాంగ్ రేప్ చేశారు, వీళ్ళని శిక్షించాలి అంటున్నాం. అదే జితేంద్ర ప్లస్ జిలానీ ఉంటే సోషల్ మీడియా భజన బ్యాచ్ ఇప్పుడు వీడియోల మీద వీడియోలు చేసేసి దీనికి రకరకాల విదేశాలతోటి సంబంధం ఉన్నట్టు రకరకాల చిత్రీకరించాలి. స్క్రిప్టులు రాయడం ఎంతసేపు? సరే, ఇప్పుడు ఇంతకీ ఆడపిల్లలకి స్కూల్లో ఏం నేర్పించాలి? ఇంకా రెండు విషయాలు చెప్పి ఏం నేర్పించారో నేను చెప్తాను. కొన్ని వీడియోస్ మీరు చూద్దరు కానీ మీకు కూడా కళ్ళు తెరుచుకుంటాయి చూసిన తర్వాత. ఇంకొక పిల్లవాడు ఎవరో మార్కులు 440కి 435 వచ్చాయంట. అదే ఇప్పుడు ఏదైనా దేశానికి హాని జరిగే విషయమా, ప్రపంచం కూలిపోయే విషయమా, భూకంపాలు వచ్చే విషయమా? దానికి టీచరు చాలా దారుణంగా పిల్లవాడిని ఇన్సల్ట్ చేసి నీకు సిగ్గుందా, నీది ఒక బతికేనా, మార్కులు దగ్గర 440 మార్కులకి 5 మార్కులు తగ్గితే ఏమవుతుంది? వేరే పిల్లల ముందు, గెలిచిన పిల్లల ముందు ఇన్సల్ట్ చేస్తే ఆ పిల్లవాడు అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఏంటది? మొన్న ఎవరు ఒక గిరిజన పాప, ఆ పాప పేరేంటి, చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారితో సభలో మాట్లాడి చక్కగా ధైర్యంగా అంత పెద్దల ముందు ధైర్యంగా మాట్లాడి తన జీవితంలో అచీవ్ చేయాలి, ఏది సాధించాలనుకుంటుంది మొత్తం మైక్లో చెప్పి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కుటుంబ స్థితి సరిగ్గా లేక పేరెంట్స్ ఒక చోట ఉండి మరేవో కారణాలు మొత్తానికి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వెంటనే సూసైడ్ చేసుకుని చనిపోయింది. మన ముఖ్యమంత్రి పెద్దలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయి బాధను వ్యక్తం చేశారు. ఆ పిల్ల ఇంత ధైర్యంగా మాట్లాడిన పాప ఎలా చనిపోయింది సూసైడ్ చేసుకొని. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఆలోచించండి ఒకసారి. స్కూల్లో బొట్టు, గాజులు, కాటుక, పారాణి, పువ్వులు, పట్టులంగా ఓణీలు అవి కాదు ఇంపార్టెంట్. చైనా, జపాన్ లాంటి స్కూల్స్లో పిల్లలకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడక నేర్చుకున్న దగ్గర నుంచే ఆడపిల్లలకి ఏం నేర్పుతారో ఒకసారి చూడండి.
ఏమండి కనిపించిందా, చూస్తున్నారా? కొట్టి చూడండి, మీకు యూట్యూబ్ నిండా కూడా ఇన్స్టా నిండా కూడా దొరుకుతాయి. చైనా, జపాన్ లాంటి ఎన్నో దేశాల్లో స్కూల్స్లో కిండర్ గార్డెన్లో పిల్లలు ఇంకా ఏబిసిడీలు అవి నేర్చుకునే వయసు నుంచే కరాటేలు, కుంగ్ఫూలు ఇలాంటివి భయంకరంగా శిక్షణ ఇస్తారు పిల్లలకి. పోషకాహారం అలవాటు చేసి ట్రైనింగ్ ఇస్తారు. వాడిని స్ప్రింగ్ వంచినట్టు వంచుతున్నారు ఆడపిల్లలు చిన్న వయసులోనే. చైనాలో రేపు జరిగితే ఉరిశిక్ష వేస్తారు. ఇలాంటివి నేర్పాలి ఆడపిల్లలకి స్కూల్స్లో. కరాటేలు, అలాగే ఆత్మవిద్యలు, వాళ్ళని ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడానికి అవి నేర్పాలి. మొదటి నుంచి పిల్లలకి పాజిటివ్ యాటిట్యూడ్ అలవాటు చేయడము, ప్రత్యేకించి ఆడపిల్లలకి ధైర్యంగా పెరగడము, వాళ్ళకి ఆత్మవిశ్వాసం, ఆత్మబలము పెంచే విధంగా, నైతిక విలువలు పెరిగే విధంగా, ధైర్యంగా ఏ స్థితిలో అయినా సరే బ్రతికే విధంగా స్కూల్లో ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ టీచర్ ఏది ఇట్టింది, 4 మార్కులు రాకపోతే అందరి ముందు నువ్వెంత, నీ బతుకెంత అని వాడేమో ఇంటికి వెళ్ళి మనస్తాపం చెంది ఏది దొరికితే అది దాగేసి ఆత్మహత్య చేసుకుంటాడు ఆ పిల్లాడు. ఇంట్లో తల్లిదండ్రులు కలిసి లేకపోతే పిల్లలు ఆ దిగులతో సూసైడ్ చేసుకుంటారు. టీచర్ తిడితే ఆ దిగులతో సూసైడ్ చేసుకుంటారు. మార్కులు సరిగ్గా రాకపోతే దిగులతో సూసైడ్ చేసుకుంటారు. నిట్ పేపర్ లీక్ అయితే దిగులతో సూసైడ్ చేసుకుంటారు. ఏం నేర్పుతున్నాం? ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చిన్నప్పటి నుంచి స్కూల్ బ్యాగ్ తగిలించి పంపిస్తున్నామే. ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి? ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? కనీసం వాళ్ళంతటి వాళ్ళు ప్రశాంతంగా బ్రతికేలాగైనా ఉన్నాయా మన చదువులు? ఈ భజన గాళ్ళు స్కూల్ బుక్స్లో అక్బర్ గురించి, జహంగీర్ గురించి, బ్రిటిష్ వాళ్ళ గురించి రాశారు, మా రాజుల గురించి రాయలేదు. ఇదే కావాలి వీళ్ళకి. అసలు ఆ రాజుల గురించైనా ఈ రాజుల గురించైనా మనకెందుకు? గతం గత అయిపోయింది చరిత్ర. మనకి ఏం కావాలి? భవిష్యత్తు కావాలి. చరిత్ర ఎలా అయినా ఉండనివ్వండి, భవిష్యత్తు కావాలి. మనిషికి ఆత్మనిర్భరత చిన్న వయసు నుంచి అలవాటు చేయాలి. అంత గొప్ప ట్రైనింగ్ ఉన్న మంచి టీచర్స్ని పెట్టి వాళ్ళకి మంచి శాలరీస్ ఇచ్చి వాళ్ళతో పని చేయించి నైతిక విలువలు, ఆత్మ బలము, ఒక బలమైన పోషకాహారము, ఆడపిల్లల ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవటం, ధైర్యంగా ఉండటము, మొత్తం సర్వం కుప్పగూలిపోయి ఒక మనిషి నిలబడగలిగినా కూడా నిలబడిన మనిషే స్థైర్యంగా నిలబడి 10 మందిని నిలబెట్టగలిగే విధంగా అలాంటి ట్రైనింగ్ ఇవ్వడము అవి కావాల్సింది. ఈరోజు ఈ పాప చిత్రకూటంలో అమ్మాయి 4 పడేసి రేప్ చేశారు. అదే అమ్మాయి కరాటే అలాంటివి వస్తే 4 కింద పడేసి చితకదని పారిపోయేది. భయ్యా నన్ను వదిలేయండి భయ్యా, ప్లీజ్ భయ్యా అని చేతులు దండం పెట్టి ఏడుస్తుంటే ఆ ఫోటో రిలీజ్ చేశారు ఈ దుర్మార్గులు. ఆ వీడియో తీసి ఎవడన్నా వీడియో తీస్తాడో తీసేసి రిలీజ్ చేశారు. ఏం నేర్పుతున్నాం మన స్కూల్లో పిల్లలకి? ఈ మంత్రులు నేను చెప్పేవాళ్ళు మా స్కూలుకు పిల్లలు మా గవర్నమెంట్ కానీ వచ్చిందంటే బొట్టు పెట్టుకోవడం, కాటుకు పెట్టుకోవడం ఇవి కంపల్సరీ చేస్తామంటే అది కంపల్సరీ కాదు, అవి కాదు. ఎవరు మతాన్ని అనుసరించి వాళ్ళకి బొట్టు పెట్టుకోవడం బాగానే తెలుసు. మాకెవరు స్కూల్లో నేర్పారు? బొట్టు పెట్టుకుంటున్నాం కదా మేము. స్కూల్లో దయచేసి చేతులు జోడించి మంత్రులు ఎవరైతే ఈ ఉన్నారో రాజకీయ నాయకులు, ధర్మాలని దేశాన్ని మేమే రక్షిస్తాం అనుకునే ధర్మరక్షకులు మొత్తాన్ని ఒక సోదరుగా వేడుకుంటున్నాను నేను. పిల్లలకి స్కూల్లో నేర్పండి. ప్రత్యేకించి ఆడపిల్లలకి ఆత్మరక్షణ విద్యలు నేర్పండి. 4 వచ్చి మీద పడితే తను కాపాడుకునే విద్య ఒకటి నేర్పండి. చైనాలో, జపాన్లో, ఆ మలేషియా ఇతర దేశాల్లో పిల్లలకి, పసిబిడ్డలకి, నడక నేర్చిన పిల్లలకి నేర్పేస్తున్నారండి ఆడపిల్లలకి ఇవన్నీ. ఇక్కడ స్కూల్లో నేర్పండి. కరాటే క్లాసులో ప్రత్యేకంగా అక్కడికి పోవాలంటే మళ్ళీ టైం కేటాయించాలి. వీళ్ళకి చదువుకే సరిపోదు. 5 గంటల వరకు స్కూలు, 6 నుంచి మళ్ళీ 8 వరకు ట్యూషను, మళ్ళీ హోంవర్క్, స్కూల్ హోంవర్క్, ట్యూషన్ హోంవర్క్. ఇంత చదువుకున్న వాడికి 4 మార్కులు తగ్గితే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంత చదువుకున్న వాడికి పేపర్ లీక్ అయితే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంత చదువుకున్న వాడికి తల్లో తండ్రో ఒక మాట అంటే తట్టుకోలేడు, ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకు మోస్తున్నాడు? వాడు పుస్తకాల బ్యాగ్ మీకైనా అర్థమవుతుందా? కనీసం ఆడపిల్ల మీద 4 వచ్చి పడితే 4 కుక్కల్ని కొట్టినట్టు కొట్టే అంత ధైర్యంగా, అంత ఫిట్నెస్తో తయారవ్వాలండి ఆడపిల్లలు. చదువుకుంటున్నారు, దేశం డెవలప్ అవుతుందని చెప్తున్నారు, ఆడపిల్లలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. పసిబిడ్డలను అయితే ఇంట్లోనే జిదిమేస్తున్నారు ఎవరో ఒకరు బంధువుల పేరుతోటి వచ్చిన వాళ్ళు. స్కూల్లో కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఏం నేర్పాలి స్కూల్లో? దయచేసి స్కూల్లో, కాలేజీల్లో ఆడపిల్లలకి ఆత్మరక్షణ విద్యలు, వాళ్ళ శారీరక స్థితిని, వాళ్ళ ఫిట్నెస్ని అనుసరించి బలహీనంగా ఉన్న వాళ్ళని బలంగా తయారు చేసి మీరు ఫుడ్ పెట్టైనా స్కూల్లో ఫుడ్ పెడతారు కదా, మళ్ళీ అక్కడ గుడ్డు కట్ చేయాలి. ఆ కలకత్తానేమో ఆ గవర్నమెంట్ స్కూల్స్లో గుడ్డు కట్ చేశారు. ఆ ఇస్కాన్ వాళ్ళు తినే భోజనం అది సాత్విక ఆహారం పంపిణీ చేయాలంట. భక్తులు ఆధ్యాత్మిక సాధనలో ఉండేవాళ్ళు ఓకే వేరే ఆహారం తీసుకుంటారు. ఇప్పుడు మేము కూడా నేను గార్లిక్ నేను కాదనడం లేదు. కానీ స్కూల్ పిల్లలకి అసలు ఆధ్యాత్మికత సంబంధం ఏంటి? వాళ్ళకి గుడ్డు చికెను తినేదేదో వాళ్ళకి గట్టికి పెట్టాలా అక్కర్లేదా? ఇప్పుడు మొత్తాన్ని సాధు జీవుల్ని తయారు చేసేయాలా? అది కూడా ఎందుకు గడ్డి పెట్టేయండి, లేకపోతే గడ్డే తిని బతుకుతారు.
ఏం ప్రశ్నించకూడదు. ఏం మాట్లాడితే ఏదో ప్రభుత్వాలకు వ్యతిరేకం, పార్టీలకు వ్యతిరేకం, హిందుత్వానికి వ్యతిరేకం. ఏం చేయాలరా? భజన చేయాలా? ఆడపిల్లలకు రేపులు అవుతుంటే భజనలు చేయాలి. స్కూల్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే భజనలు చేయాలా? నీటి పేపర్ లీక్ అయిపోయి వాళ్ళు చచ్చిపోతే భజనలు, అన్నిటికీ భజనలు చేయాలా? మాట్లాడకూడదా? నేను ఆవేదనతో మాట్లాడుతున్నానండి. ఇది నాకు హిందూ ద్వేషం అనుకోండి, దేశద్రోహిని అనుకోండి, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, నాకు అనవసరం. నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను. చాలా తప్పు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది కరెక్ట్ కాదు. ఈ రోజున సిచ్యువేషన్కి కావాల్సింది ఏంటి? వాళ్ళకి ఆత్మరక్షణ కోర్సు నేర్పించండి. వాళ్ళకి ఏ స్థితిలో అయినా సరే ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కోగలిగిన అలాంటి పాఠాలు నేర్పించండి, అలాంటి ట్రైనింగ్ ఇవ్వండి, అలాంటి యాటిట్యూడ్ అలవాటు చేయండి. అవసరమైతే సైకియాట్రిస్ట్ లాంటి వాళ్ళని, లేదంటే ఇలాంటి వీళ్ళకి కూడా జీతాలు ఇచ్చి పెట్టేయండి స్కూల్లో, నేర్పించే విధంగా. ఫీజుల భారము, తగిలించుకునే బ్యాగుల భారము. ఇంకొక పెద్ద ఆయనేమో ఆధ్యాత్మికవేత్త, పిల్లలకి స్కూల్లో గుడ్డెందుకు, అన్నం ఎందుకు, పుస్తకాలు ఎందుకు అని ఆయన అంటారు. వీళ్ళందరూ మళ్ళా పరమ ధర్మాత్ములు. భారతదేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని మొత్తాన్ని వీళ్ళే భుజాల మీద మోస్తున్నారు. ప్రశ్నించేవాడేమో తిరుగుబాటుదారుడు. అరే ఇలా కాదు, ఇలా ఉండాలి, వ్యవస్థ మారాలి అని చెప్పేవాళ్ళు తిరుగుబాటుదారులు. బొట్టులు గాజులు కాదండి ప్రధానం. ఈరోజు ఆడపిల్లలకి అది కాదు ప్రధానం. ఈరోజు ఆడపిల్లకి ఆత్మరక్షణ విద్యలు, ఆడపిల్లకి ధైర్యము, ఆడపిల్లల్లో భయాలు పోగొట్టడం, ఆడపిల్లలు ధైర్యంగా ఎదురుదిగి 10 మంది మగాళ్ళకు కూడా సమాధానం చెప్పి ఆడపిల్ల ఇది పోపించగలిగే విధంగా ఉండాలి. ఆడపిల్లని అట్లా తయారు చేయాలి. అది స్కూలు టీచర్స్, ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో వ్యవస్థ బాధ్యత తీసుకోవాలి. వ్యవస్థ మారాలని ఆశిస్తూ నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.